వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ. మనకి గచ్చిబౌలి రాయదుర్గం సర్కిల్లో ఒక A+ గ్రేడ్ కమర్షియల్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక ఆఫీస్ స్పేస్ సేల్కి అయితే వచ్చింది. ఇది 3000 SFT అండ్ నార్త్ ఫేసింగ్. ఒక A+ గ్రేడ్ కమర్షియల్ బిల్డింగ్లో అన్నీ కూడా మంచి బ్రాండెడ్ టెనెంట్సే ఉన్నారు. ఇందులో కూడా ఒక బ్రాండెడ్ టెనెంటే ఉన్నాడు, బట్ హీఈస్ గోయింగ్ టు వెకేట్. కంప్లీట్గా వుడ్ వర్క్ ఇంటీరియర్స్తో సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఓనరే చేయించిన ఇంటీరియర్స్ చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఒక 30 to 35 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ వర్కౌట్ అయ్యే ఆఫీస్ స్పేస్ ఇది. కంప్లీట్ ఇంటీరియర్స్ ఆల్మోస్ట్ ఒక 2 crores ఇంటీరియర్స్కి అయితే ఖర్చు పెట్టానని చెప్తున్నారు ఓనర్స్. చాలా బాగుంది. అండ్ డెడికేటెడ్ కార్ పార్కింగ్ అండ్ విజిటర్స్ కార్ పార్కింగ్ కూడా ఒక 50 కార్ పార్కింగ్స్ వరకు విజిటర్స్ కార్ పార్కింగ్. కాన్ఫరెన్స్ హాలు, ఇది కాన్ఫరెన్స్ హాల్ ఉంది. వెంటిలేషన్ కూడా చాలా గుడ్ వెంటిలేషను. అటువైపు నుంచి ఎటువంటి బిల్డింగు కవర్ చేయట్లేదు. అండ్ ఓపెన్ ఏసీ అండ్ వర్క్ స్టేషన్స్ అండ్ మేనేజర్ క్యాబిన్. మనకి కంప్లీట్ సపరేట్ క్యాబిన్స్ ఒక 4 క్యాబిన్స్ అయితే ఉన్నాయి. అండ్ రెస్ట్ రూమ్స్, ఇది ఒక అనదర్ క్యాబిన్. మీకు ఆల్మోస్ట్ దీంట్లో ఒక 3 lakhs రెంటల్ ఇన్కమ్ అయితే కనుక వర్కౌట్ అవుతుంది. ఇప్పుడున్న ప్రైస్కి అయితే 3 to 4 lakhs వరకు ఈజీగా రెంటల్ ఇల్లు తీసుకోవచ్చు. ఇది క్యాఫ్టేరియా అండ్ రిసెప్షను చాలా బాగుంది. A+ గ్రేడ్ బిల్డింగు. గచ్చిబౌలి, మన ఫిల్మ్ నగర్ నుంచి దిగి గచ్చిబౌలి వెళ్తుంటే ఏదైతే 200 feet డబల్ రోడ్ ఉందో, మన మైహంబూజా ఐకే దగ్గర ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అక్కడ అదే రోడ్ ఫేసింగ్ అయితే ఉంది ఈ కమర్షియల్ కాంప్లెక్స్. ఎక్స్ట్రాడనరీ కాంప్లెక్స్. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కోసం చూసే వాళ్ళకి యాప్ట్ అవుతుంది, లేదా మీరు ఓన్ ఆఫీస్ రన్ చేసుకోవాలన్నా కానీ యాప్ట్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ కంప్లీట్గా చదివిన తర్వాత మాత్రమే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు 1 or 2 days బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఓనర్స్తో మాట్లాడి ఈ ప్రాపర్టీ విజిట్ చేయడం జరుగుతుంది. ఇది బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఇప్పించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో న్యూ వీడియోస్ కోసం సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ. రియల్ మార్కెట్ టీవీ.